హైదరాబాద్ ఒకప్పుడు రత్నాల గని. ఇక్కడ నిజాం ప్రభువులు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు. ముఖ్యంగా ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ దగ్గరున్న సంపద గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. కానీ ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అదే జాకబ్ డైమండ్ వ్యవహారం. 1891 సంవత్సరం అలెగ్జాండర్ మాల్కమ్ జాకబ్ అనే ఒక అంతర్జాతీయ వజ్రాల వ్యాపారి నిజాం ప్రభువుని కలిశాడు. ఆయన దగ్గర ఒక అద్భుతమైన అరుదైన వజ్రం ఉందని దాన్ని కొనుగోలు చేయమని కోరాడు. ఆ వజ్రం వెల అప్పట్లోనే దాదాపు 46 లక్షల రూపాయలు. నిజాం ప్రభు ఆ వజ్రాన్ని కనీసం చూడకుండానే 23 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. డబ్బులు తీసుకున్న జాకబ్ వజ్రాన్ని ఇవ్వకుండా కాలయాపన చేయడం మొదలుపెట్టాడు. ఇది చివరకు కలకత్తా హైకోర్టు వరకు వెళ్ళింది. చరిత్రలో మొదటిసారి ఒక నిజాం ప్రభు సాక్షిగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇది ఒక రాజుకు జరిగిన అవమానం మాత్రమే కాదు, ఇదొక పెద్ద వైట్ కాలర్ క్రైమ్. నిజాన్ని మోసం చేసి ఆ డబ్బును కాజేయాలని చూశాడు జాకబ్. చివరికి కేసు గెలిచాక నిజాంకి ఆ వజ్రం దక్కింది. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన మలుపుంది. అంత ఖరీదైన వజ్రం విలువ నిజాంకి అస్సలు ముఖ్యం అనిపించలేదు. దాన్ని ఒక పాత షూలో దాచిపెట్టారు. ఏళ్ల తరబడి ఆ వజ్రం ఆ పాత షూలోనే పడుంది. ఆ తర్వాత వచ్చిన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒకరోజు ఆ షూలో ఆ వజ్రాన్ని చూశారు. దాన్ని తీసి చాలా సాదాసీదాగా తన టేబుల్ మీద పేపర్ వెయిట్గా వాడుకోవడం మొదలుపెట్టారు. 100 కోట్లు విలువ చేసే వజ్రం చివరకు ఒక పేపర్ వెయిట్గా మారిపోయింది. రాజసం వెనుక ఇలాంటి ఎన్నో క్రైమ్ మరియు సస్పెన్స్ కథలు ఈ హైదరాబాద్ గడ్డ మీదున్నాయి. మరి మూసీ నది గట్టున దాగున్న మరిన్ని రహస్యాలు మీకు తెలుసా? వచ్చే వీడియోలో తెలుసుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇట్లు మీ హెచ్కే సైనింగ్ ఆఫ్.